హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి విధి విలాసము అనే కథను వినేద్దామండి. ఒకనాడు విష్ణు భగవానుడు గరుడుని మీద నెక్కి లక్ష్మీదేవిని వెంటబెట్టుకుని తిరిగి తిరిగి విశ్వేశ్వరుని పురి అయిన కాశీకి వచ్చాడు. విశ్వేశ్వరుని దర్శించుకోవడం కోసం గరుత్మంతుని వాకిట్లో నుంచి లోపలికి వెళ్ళాడు. ఇంతలోనే దున్నపోతు పైనెక్కి దండపాని అయిన యమధర్మరాజు కూడా అక్కడికి వచ్చాడు. ద్వారం దగ్గర ఉన్న గరుత్మంతుణ్ణి చూసి యముడు ప్రణామం గావించి నవ్వుతూ కుశల ప్రశ్నలు అడుగుతూ, గరుడా, నీవెందుకు ఇక్కడ నిలబడ్డావు అని అడిగాడు. భగవానుడు లోపలికి దర్శనార్థం వెళ్లారు. నేనిక్కడ వారి కొరకై ప్రతీక్షిస్తున్నాను అన్నాడు గరుడు. అది విని యమధర్మరాజు, మంచిది, భగవానుడు వచ్చాడా, నేను కూడా దర్శించి వస్తాను అని చెప్పి పెద్ద కొమ్ములు కలిగిన కాలాంజన పర్వతం వలె నల్లగా ఉన్న మహిషరాజమును ద్వారం దగ్గర నిలిపి లోపలికి వెళ్ళాడు. యముడు మందిర ద్వారమును దాటి లోపలికి ప్రవేశించాడు. అప్పుడు అక్కడొక చక్కని పావురం ఆనందంగా కూత కూస్తూ కనపడింది. తన గొంతును చించి తన పెంటి పావురంతో సుఖంగా ఆడుకుంటూ ఉంది. దాన్ని చూసి యముడు నవ్వి తీక్షణ దృష్టితో దానివైపు చూసుకుంటూ లోపలికి వెళ్లిపోయాడు. అయితే యముడు ఎవరిని చూసి ముడివేస్తాడో, ఎవరిని చూసి వేలాకోలం చేస్తాడో వానికి పోగాలం దాపురించిందని గ్రహించాలి. పాపం, ఇది చూడగానే పావురం ఆనందమంతా మాయమైంది. భయం చేత అది గడగడా వణిగిపోతూ ఉంది. దాని ముఖం తెల్లబడింది. ఇంద్రియాలు శిథిలములయ్యాయి. అటూ ఇటూ తిరుగుతూ గరుడు కూడా ద్వారం కడకు వచ్చాడు. గరుడు పక్షులన్నిటికీ రాజు. ఆ సమయంలో పావురం ఈ విధంగా దుఃఖించడం చూసి దయదల్చి ఇలా అన్నాడు, కపోతరాజా, నీవింత దుఃఖం చెందనేలా? నీ విచారానికి కారణం ఏమిటో నాకు చెప్పు. నీవు నా ప్రజలలో చేరిన దానవు. నేను చక్రపానికి వాహనంగా ఉన్నాను. నేను సర్వసముద్ధుడను. నీ దుఃఖమును నేను సర్వవిధాలా పోగొట్టు సమర్థుడను. నీ చింత ఏమిటో చెప్పు. నాకు చేతనైన సాయం చేయగలవాడను. నన్ను నీవు నమ్మి నీ కష్టాన్ని వివరించు అన్నాడు. పావురం గడగడా వణుకుతూ ఇలా అంది, పక్షిరాజా, దీనబంధో, యమరాజిప్పుడు నన్ను చూసి కనుబొమ్మలు ముడిచి తీక్షణ దృష్టితో చూసి నవ్వుతూ వేలాకోలంగా వెళ్లిపోయాడు. నా కంచకాలం దాపురించిందని నేను గ్రహించాను అన్నాడు. గరుత్మంతుడు ఇది విని ఎంతో గంభీరంగా, ఓరి, దీనికింత చింతింపనేలా? రా, నా వీపుపై కూర్చో. నేనిప్పుడే లోకాలోక పర్వతం మీదకు చేరుస్తాను. అక్కడ ఏ జీవికి భయం లేదు అని చెప్పాడు. అలాగేనని పావురం ఆలోచింపక గరుడుని వీపుపై నెక్కి కూర్చుంది. గరుడు వాయువేగ మనోవేగంతో నెరిగి ఒక్క నిమిషకాలంలో ఈ భూమండలం దాటి లోకాలోక పర్వతం చేరుకున్నాడు. ఆ పావురమును అక్కడ దించి తిరిగి వచ్చినప్పటికీ ఇంకా భగవానుడు రాలేదు. గరుడు అతివేగంగా ఎగురుట చేత గరుడుని శరీరం అంతా చెమట కారుతూ ఉంది. త్వరగా శ్వాసలు తీసుకుంటూ రొప్పుతున్నాడు. అంతలోనే యముడు విశ్వనాథుని దర్శించి ప్రణామం కావించి బయటకు వచ్చాడు. గరుడుని ఈ స్థితిని గాంచి ఇలా అడిగాడు, మహాభాగా, గరుడా, నీవింతగా రొప్పుతున్నావేం? ఇంతకు ముందుగా నీవు ఆనందంతో నిల్చున్నావు కదా. ఈ స్వల్ప కాలమునకే నీ శరీరం అంతా ఏల చెమట చేత తడిసిపోయింది. నీవు చాలా అలసినట్లున్నావు. కారణమేమి అని అడిగాడు. అందుకు జంకుతూ గరుడు, ఏమి చెప్పమన్నావు యమధర్మరాజా? నీవందరినీ బాధించుతుంటావు. నీ వైఖరి చూసి అందరూ భయభీతులవుతున్నారు. నీ దర్శనం అందరకు భయానకంగానే ఉంటుంది. నీ నవ్వు మూలంగా ఇంతగా బాధపడవలసి వచ్చింది అని చెప్పాడు. అన్నీ తెలిసి కూడా కపటం చూపిస్తూ యమధర్మరాజు ఇలా అన్నాడు, విషయమేమిటో చెప్పు. నీ సుముఖమున నేనేం చేయగలను? నీవు నా స్వామి అయిన విష్ణువును కూడా తీసుకొని పోయేవాడువు. నీ నాలుక మీద నిరంతరం భగవన్నామం ఉంటుంది. కాబట్టి నీకు నా వలన భయముండరాదే? అందుకు గరుడు నవ్వుతూ, నాకు నీ వల్ల ఏం భయం? నేను నా ప్రభువు నామంతో నిన్ను కూడా భయపెట్టగలను. కాని నీవు వెళ్ళున్నప్పుడు పావురమును చూసి నవ్వావు. అందుకది చాలా భయపడింది. దానికి నిర్భయమొనర్చేందుకు ఇప్పుడే ఏ జీవ జంతువు లేని లోకాలోక పర్వతం మీద దించి వచ్చాను. దాన్ని చూసి ఏల నవ్వావో నాకిప్పుడు చెప్పు అని అడిగాడు. ఇది వినగానే యముడు అట్టహాసం చేస్తూ ఇంకా బిగ్గరగా నవ్వుతూ, గరుడా, నేను విధి విధానమునకు నవ్వాను. నేను స్వయంగా చంపజాలననే సంగతి మీకు తెలిసిందే. బ్రహ్మదేవుడు నిర్ణయించిన ప్రకారం ఏ స్థానము నెవని ద్వారా ఏ జీవికి మృత్యువు నిశ్చయించిందో ఆ మృత్యువు ఆ కాలమున అక్కడ నుండి ఆ జీవిని తీసుకొని వస్తోంది. ఈ పావురమునకు మృత్యువు 2 ముహూర్తములైన తర్వాత
లోకాలోక పర్వతం నుండే ఒక పిల్లి చేతులలో చావవలసి ఉంది. అందుకే అలా నవ్వాను. అది తనకు తానుగా అక్కడికి చేరుకోలేదు. పోని ఆ పిల్లి ఇక్కడికి వచ్చి దీన్ని చంపుట అసంభవం. అది స్వయంగా ఇక్కడికి రాజాలదు. మృత్యువు దీనికి 2 గడియలలో ఉంది. ఎలా జరగగలదు? కాబట్టి ఓ గరుడా, నీవు దాన్ని మృత్యువు ద్వారం వద్ద దించి వచ్చావు సుమీ. ఆ పిల్లి ఆకలి చెంది ఉంది. నేడు దానికి ఆహారం లేదు కాబట్టి చచ్చిపోయేది. కాని ఇప్పుడు ఆ పావురాన్ని తిని అది బ్రతికింది. పావురం అప్పుడే నా లోకానికి వచ్చింది కూడా. అది విని గరుడు నవ్వి, ఆహా, విధి విలాసం ఎటువంటిది అని తనలో తాను నవ్వుకున్నాడు. తను పావురానికి మేలు చేద్దామని, మృత్యుబారి నుండి తప్పించి రక్షించుదామని ఎక్కడో దూరంగా లోకాలొక పర్వతం పైన కాకులు దూరని కారడవి, చీములు దూరం చిట్టడవిలో దాచిపెట్టి మరీ వచ్చాడు. కాని ప్రయోజనం ఏముంది? అనుకున్నట్టు ఆ గడియ కల్లా ఆ పావురం అక్కడే ఆ పిల్లి చేతుల్లో చావాలని ఉంది. అందుకే తన శ్రమంతా వృధా అయిందని, విధిని ఎవ్వరూ ఎదిరించలేరని అనుకున్నాడు గరుడు. ఇది విని నవ్వుకుంటూ యముడు తన లోకం వెళ్లిపోయాడు. గరుడు భగవంతుని వైకుంఠమునకు తీసుకొని వెళ్లిపోయాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. అపాయంలో ఉపాయం అనే కథను వినేద్దామండి. అట్లపాడు గ్రామంలో సూర్యనారాయణ ఓ కాంట్రాక్టర్ దగ్గర పద్దులు రాసే పని చేస్తూ భార్య భవానీ, కూతురు సరోజ, కొడుకు హరిబాబుతో జీవిస్తున్నాడు. ఒకరోజు సూర్యనారాయణ భార్యతో, భవానీ, నువ్వు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకో. నాకు వీలు కాదు. నువ్వు వెళతాను అంటే చెప్పు. మా చెల్లి సోంపేట్లో ఎట్లాగూ ఉంది గనక ముందుగా ఉత్తరం రాస్తాను నువ్వొస్తున్నట్లు. పని పూర్తయిన తర్వాత అదే పంపిస్తుంది అన్నాడు. దాంతో ఇక ఏమీ అనలేకపోయింది భవానీ. ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ చివరికి భవానీ తెగించి ఆడపడుచు దగ్గరికి సోంపేట వెళ్ళింది. అక్కడ భవానీని ఆడపడుచు సరస్వతి ఎంతో ఆప్యాయంగా ఆదరించి గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించింది. మర్నాడు వచ్చి చూసి మళ్ళీ సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళింది. ఆనాడు ఒళ్లంతా పచ్చి కురుపులా ఉంది. అటూ ఇటూ ఒత్తిగలు పడుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆపరేషన్ కుట్లు విపరీతంగా బాధ పెడుతున్నాయి. నర్సుకి చెబుదామంటే పిలవటానికి కూడా నోరు పెగలటం లేదు. హాస్పిటల్ సిబ్బంది ఎవరూ దరిదాపుల్లో కనిపించలేదు. పక్క పేషెంట్లు గాఢంగా నిద్రలో ఉన్నారు. అలాంటి సమయంలో ఎక్కడ్నుంచో దుక్కలాంటి కుక్క దొంగచూపులతో వార్డులో జొరబడింది. భవానీ బెడ్ పక్క బీరువా మీద ఉదయం ఇచ్చిన రొట్టె, పాలు, మందులు ఉన్నాయి. వాటిని చూసి బెడ్ వైపు ఉరుకులు పరుగులతో రాసాగింది. భవానీకి ముచ్చెమటలు పోశాయి. కదలలేని స్థితిలో కంగారును అంచుకుంది. వెంటనే మెరుపులాంటి ఉపాయం తట్టింది. వెంటనే శక్తిని అంతా కూడదీసుకుని అతి కష్టం మీద చేతించాచి పక్కనే ఉన్న రొట్టెను అందుకొని లాఘవంగా దూరంగా విసిరేసింది. రొట్టె అల్లంత దూరాన ఎగిరిపడింది. అది చూసిన కుక్క దాన్ని అందుకొని నోట కరుచుకొని పారిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం జరిగి ఉంటే కుక్క భవానీని తొక్కుకుంటూ అటువైపు ఉన్న రొట్టెను అందుకునేది. ఆ ప్రయత్నంలో ఆపరేషన్ కుట్లు తెగిపోయి ఉండేవి. భవానీ కంగారు పడి లేవటానికి ప్రయత్నించినా పెద్ద ప్రమాదమే జరిగి తీవ్ర రక్తస్రావమయ్యి ప్రాణానికే ముప్పు వాటిల్లేది. అలాంటి ప్రమాదం ఊహించి సమయస్ఫూర్తికి ఏమాత్రం కంగారు పడకుండా తగిన ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోగలిగింది భవానీ. తర్వాత సరస్వతి వచ్చి తెలుసుకుని భవానీ ఉపాయానికి ఎంతైనా అభినందించింది. డాక్టర్కు ఈ విషయం తెలియగానే ఆయన వచ్చి స్టాఫ్ను మందలించారు. కర్తవ్య నిర్వహణలో అప్రమత్తంగా లేకపోవడం చేతనే ఇలాంటి ప్రమాదానికి అవకాశం వస్తుందని, కుక్కల స్వైర విహారం వల్లనే పురిటి కందులను సైతం నోట కరుచుకుపోతున్న సంఘటనలు జరుగుతున్నాయని ఎంతో ఆవేదన వెలిబుచ్చి భవానీ తొట్రపడకుండా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకున్నందుకు అభినందించారు. తర్వాత సరస్వతి భవానీని తీసుకుని తన ఇంటికి వెళ్ళింది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. దాన ధర్మం అనే కథను వినేద్దామండి. మహేంద్ర ఆ ఊళ్ళో బాగా పలుకుబడి ఉన్న పెద్ద మనిషి. పేరుకు తగ్గట్టుగానే పొలం, ఆస్తి బాగా ఉండేది. అతడికి పొగడ్తలంటే మహా ఇష్టం. తన చుట్టూ ఉన్న వారితోనూ ఇతరులతోనూ ఎప్పుడూ అందరికంటే గొప్పవాడిగా అనిపించుకోవాలని తాపత్రయపడేవాడు. అందులో భాగంగానే చిన్న చిన్న దాన ధర్మాలు చేసేవాడు. ఊళ్ళో ఉన్న ఆలయాలలోనూ, సత్రాలలోనూ, మఠాలలోనూ పెద్ద ఎత్తున దాన ధర్మం చేసిన వాడిగా తన పేరు మాత్రం రాయించుకునేవాడు. పేరు మాత్రం పెద్ద అక్షరాలతో వేయాలని షరతు కూడా విధించేవాడు. తనను నిత్యం పొగడ్తలతో ముంచెత్తే వాళ్లను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. వారికి ఏ అవసరం వచ్చినా దగ్గరుండి చూసుకునేవాడు.
తన పేరు తెలియబడని దాన ధర్మాలకు మహేంద్ర ఒక్క పైసా కూడా ఖర్చు చేసేవాడు కాదు. ఇలా ఉండగా ఒకరోజు పని మీద పొరుగురు వెళ్లి వస్తూ ఉండగా నదిలో పడవ వర్షం కారణంగా బోల్తా పడింది. వర్షం ఎక్కువగా ఉండటంతో నీటి ప్రవాహం ఉధృతమై మహేంద్ర నీటిలో కొట్టుకుపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఆశ్రమంలో ఉండటం ఆశ్చర్యం కలిగించింది. వరద ధాటికి కొట్టుకుపోయిన తను మళ్లీ ఈ లోకాన్ని చూస్తానని అనుకోలేదు. మహేంద్రకు మెలకువ రావటం చూసి ఒక వ్యక్తి అతడి వద్దకు చేరుకున్నాడు. జరిగిన విషయం అతడికి వివరించి చెప్పాడు మహేంద్ర. మీకు కావాల్సినన్ని రోజులు ఇక్కడ ఉండి కొంచెం కుదుట పడ్డాక వెళ్దురుగాని అని ధైర్యం చెప్పాడు ఆ వ్యక్తి. ఆశ్రమం మొత్తం చూస్తూ ఉంటే మహేంద్రకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందరో వేలాది మంది అనాథలు, వితంతువులు అక్కడ ఆశ్రయం పొందటం చూసి ఆలోచనలో పడ్డాడు. ఆశ్రమ పరిసరాలను పరిశీలిస్తూ ఉంటే మనసుకు ఎంతో సంతృప్తి కలిగింది. అంతలో ఆశ్రమ గురువు గారు రావటం చూసి 2 చేతులు జోడించి నమస్కరించాడు మహేంద్ర. మా ఊరికి దగ్గరలోనే ఉన్న ఏనాడు తమరి ఆశ్రమం గురించి వినలేదు గురువు గారితో చెప్పాడు మహేంద్ర. చూడండి, ఎందరో అనాథలు, బాధితులు, వితంతువులు అందరూ మా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతారు. కానీ ఎవరి పేరు మీద వాళ్ళు సహాయం పొందుతున్నారో ఎవరికీ తెలియదు. నేను కూడా ఈ ఆశ్రమంలో సాధారణ వ్యక్తినే. ఎందరో మహానుభావులు మానవత్వంతో ఈ ఆశ్రమాన్ని అన్ని విధాలా ఆదుకుంటున్నారు. వారి పేర్లు గాని వివరాలు కాని ఎవ్వరికీ తెలియవు. ఫలితం ఆశించకుండా చేసే దాన ధర్మంలోనే నిజమైన గొప్పతనం ఉంటుంది. ఆ మాటలకు మహేంద్ర మనసు చలించిపోయింది. ఆ దాతలెవరూ కాని ఎంత ఉన్నత వ్యక్తిత్వం కలవారు! ఏ ఫలితం ఆశించకుండా దాన ధర్మం చేస్తున్నారు. ఆ క్షణం నుండి అతను కూడా మారిపోయాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. పొదుపు అనే కథను వినేద్దామండి. అన్నదమ్ములైన రాము, గిరికి వారి తండ్రి ప్రతిరోజు చెరో 10 రూపాయలు ఇచ్చి అవసరానికి ఉపయోగించుకోమని చెప్పేవాడు. పెద్దవాడైన రాము తండ్రి ఇచ్చే డబ్బుని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ పొదుపు చేసేవాడు. చిరుతిళ్ల కోసం ఖర్చు పెట్టకుండా అవసరం ఉన్న వస్తువుల్ని కొనడానికి మాత్రమే డబ్బు ఉపయోగించేవాడు. కానీ గిరి అన్నయ్యకి పూర్తిగా వ్యతిరేకి. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగుల్చుకోకుండా ఖర్చు చేసేవాడు. ఉన్న డబ్బుతో ఐస్ క్రీంలు, చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కొని ఔర్ మని తింటూ ఖర్చు చేసేవాడు. అది గమనించిన రాము, గిరి, ప్రతిరోజు డబ్బుని అలా వృధాగా ఖర్చు చేయటం మంచిది కాదు. డబ్బుని జాగ్రత్తగా కాపాడుకుంటూ పొదుపు చేస్తే అది మనకి కష్టకాలంలో పనికి వస్తుంది. డబ్బు అవసరం కలిగినప్పుడు ఇతరుల కాళ్ళా వేళ్ళా పడి అప్పులు చేయడం కంటే మన వద్ద ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటూ అవసరం వచ్చినప్పుడు ఖర్చు చేయటం ఎంతో మంచిది. అంతేకాని జేబులో డబ్బుంది కదా అని ముందు వెనక ఆలోచించకుండా ఖర్చు చేసేస్తే తరువాత చింతించాల్సి వస్తుంది అని హెచ్చరించాడు. కానీ అన్నయ్య చెప్పిన మంచి మాటల్ని ఖాతరు చేయలేదు గిరి. ఒకనాడు గిరి స్కూల్ నుండి ఇంటికి వస్తూ ఉన్నాడు. అది వర్షాకాలం కావటంతో ఉరుములు మెరుపులతో జోరున వర్షం ప్రారంభమైంది. కొంచెం సేపటిలోనే అది కుంభవృష్టిగా మారింది. ఆ వర్షంలో గిరి పూర్తిగా తడిసిపోయాడు. అతడితో పాటు పుస్తకాల సంచి కూడా తడిసి ముద్దయింది. దాంతో పుస్తకాలు పనికి రాకుండా పోయాయి. మళ్లీ పుస్తకాలు కొనాలంటే చాలా డబ్బు కావాలి. కానీ ఇంట్లో తండ్రిని డబ్బు అడిగితే అజాగ్రత్తగా వాటిని వర్షంలో తడిపి నాశనం చేసినందుకు వీపు చీరేస్తాడు. పైగా ప్రతిరోజు ఇచ్చిన డబ్బు ఏం చేశావని అడుగుతాడు. దాంతో ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటూ ఇంటికి వచ్చిన గిరిని జరిగిన విషయం అడిగి తెలుసుకొని రాము తను దాచుకున్న డబ్బు తెచ్చి ఇచ్చి పుస్తకాలు కొనుక్కోమన్నాడు. అప్పుడు గిరి, నన్ను క్షమించు అన్నయ్య, పొదుపు చేయటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఇప్పుడు గ్రహించాను. డబ్బు పొదుపు చేస్తే కష్టకాలంలో ఆదుకుంటుందని ఇంతకాలం తెలుసుకోలేకపోయాను. ఇక నుంచి నేను దుబారా ఖర్చులు చేయను. నాన్నగారు ఇచ్చిన డబ్బుల్ని జాగ్రత్త పరచి ఇప్పుడు నా పుస్తకాలకు ఇచ్చిన డబ్బును త్వరలోనే నీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. తమ్ముడిలో కలిగిన మార్పుకి ఎంతో సంతోషించాడు రాము. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. సునకం దిగులు అనే కథను వినేద్దామండి. విష్ణుపురం అనే గ్రామంలో కేశవ శర్మ అను బ్రాహ్మణోత్తముడు తన ఆలు బిడ్డలతో కలిసి జీవిస్తున్నాడు. ఇతడి వద్ద ఒక సునకం ఉంది. అది ఎంతో జ్ఞానం కలిగి నడుచుకునేది. ఈ సునకం అంటే కేశవ శర్మ కుటుంబ సభ్యులే కాకుండా ఇరుగు పొరుగు వారు కూడా ఎంతగానో ఇష్టపడేవారు దానిని. ఉన్నట్టుండి సునకం ఎలాంటి ఆహారం తీసుకోకుండా నీరసించిపోయింది. సునకానికి ఇలా జరిగేసరికి కేశవ శర్మ ఆందోళన చెందాడు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పశువుల వైద్యుని వద్దకు తీసుకువెళ్లి చూపించాడు సునకాన్ని. వైద్యుడు సునకాన్ని చాలాసేపు పరీక్షించి సునకానికి ఎలాంటి రోగం లేదని, దిగులుతోనే ఇలా అయిపోతుందని,
ఇక్కడికి దగ్గరలో ఓ సాధువు ఉన్నారు, ఆయన్ని కలవండి అని చెప్పాడు. కేశవ శర్మ సాధువు చెంతకెళ్ళి నమస్కరించి శునకాన్ని సాధువుకు చూపించి, స్వామి, వైద్యుల వారు దీనికి ఏ రోగం లేదంటున్నారు. చూస్తుంటే ఇది రోజు రోజుకి క్షీణించిపోతోంది. తమరు తమ శక్తితో దీనికి అని మాట ముగించేలోపు, నాయనా, ఈ శునకానికి ఎలాంటి రోగం లేదు. నీ మీద దిగులుతో ఇది ఇలా తయారైంది. నిజంగా ఇలాంటి సంఘటనను నేనెప్పుడూ చూడలేదు. ఈ శునకం అన్ని శునకాల్లాంటిది కాదు. పూర్వజన్మ సుకృతం కొద్దీ దీనికి దైవశక్తి ప్రాప్తించింది. మనుషుల వలె అన్నీ ఆలోచించగలదు. అయితే మనసులో అనుకున్నది పైకి చెప్పలేదు. ఇప్పుడు దీని దిగులుకు అదే కారణం. ఓ రోజున నీవు ఆరుబయట వెన్నెలలో సన్నజాజి వృక్షం కింద పవలించి ఉన్నావు. ఆ సమయంలో ఈ శునకం నీకు చెంతనే ఉంది. సరిగ్గా అప్పుడు 3 జాముల సమయం అయింది. దేవతలు ఆకాశంలో సంచరించే సమయం అది. అలాంటి సమయంలో అశ్విని దేవతలు పుష్పక విమానంలో ఆకాశంలో పయనిస్తూ వృక్షం కిందనున్న నిన్ను చూశారు. అప్పుడు వాళ్ళకి నీ చెంతనే అదృశ్య రూపంలో ఉన్న ఒక నల్లని ఆకారం కనిపించింది. ఆ ఆకారం మృత్యువు. అనతి కాలంలోనే నీవు రోగగ్రస్తుడివై మరణిస్తావని వాళ్ళు అనుకోవటం ఈ శునకం విన్నది. అదిగో, అప్పటి నుంచి ఈ శునకం దిగులుకు లోనైంది. తన కళ్ళ ముందే నీవు చనిపోవడం సహించలేని శునకం నీకంటే ముందు అది చనిపోవాలని ఆహారం తీసుకోవడం మానేసింది అని వివరించాడు సాధువు. శునకం త్యాగబుద్ధికి కేశవ శర్మ హృదయం ద్రవించిపోయింది. శునకాన్ని ప్రేమతో గుండెలకు హత్తుకున్నాడు. ఇంతలో ఊహించని సంఘటన ఒకటి జరిగిపోయింది. సాధువు చూస్తుండగానే కేశవ శర్మ వెల్లికిలా నేల మీద పడిపోయాడు. కుడికాలు కుడిచేయి చచ్చుబడిపోయాయి. మాట నిలిచిపోయింది. ఇదంతా చూసి శునకం కుయ్యో మొర్రో అని అరుస్తూ కేశవ శర్మ చుట్టూ తిరగసాగింది. కేశవ శర్మ శునకాల పరిస్థితికి సాధువు మనసు చెల్లించింది. ఇంతకాలం ధర్మబోధనలు చేస్తూ జీవించాను. ఇప్పుడు ఈ కేశవ శర్మ శునకాలకు మేలు చేసి ఒక మనిషిగా మానవత్వాన్ని చాటుకుంటాను అని మనసులో అనుకొని, నాయనా, నిన్ను ఆరోగ్యవంతుణ్ణి చేస్తున్నాను. నీకు వచ్చిన రోగాన్ని నా అవసాన దశలో నాకు సంక్రమించేటట్టు చేసుకుంటాను. నీవు మరణిస్తే శునకం మరణిస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని కమండలంలోని జలాన్ని చేతిలోకి తీసుకొని మంత్రించి కేశవ శర్మ మీదకి చల్లాడు. మరుక్షణం కాలు, చెయ్యి, మాట యథాస్థితికి వచ్చాయి. సాధువు శునకాన్ని ఒళ్ళోకి తీసుకొని, ఓ శునకమా, నీ యజమానికి అకాల మరణం లేదు. నీవు నీ యజమాని ఆనందంగా జీవించండి అని శునకాన్ని నిమిరాడు. అంతే, శునకం ఆనందంతో గంతులేసింది. అందుకే అంటారేమో కుక్క చాలా విశ్వాసం కలది అని. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. తాళ్ళారి సంగీతం అనే కథను వినేద్దామండి. చిన్నప్పుడు ఎప్పుడో సంగీత కచేరీకి వెళ్ళాడు తాళ్ళారి. అందులో గీతాలాపన చేసిన గాయకుణ్ణి ప్రేక్షకులు, శ్రోతలు అభినందనలతో ముంచెత్తి అతడికి సన్మానాలు చేయటం చూశాక తాను కూడా అలాంటి కీర్తిని పొందాలని, అందుకుగాను తాను ఓ సంగీతకారుడిగా మారడమే మార్గమని నిశ్చయించుకుని నానా తంటాలు పడి ఓ గురువు గారిని కుదుర్చుకొని సంగీత సాధన చేసి కచేరీ ఏర్పాటు చేయించాడు. చాలా మంది సంగీత ప్రియులు వచ్చారు. ఇక తాళ్ళారి గురువుగారికి నమస్కరించి గలం విప్పాడు. క్రమేపీ తాళ్ళారి స్వరం ఉచ్చమైంది. 2 చూలాండ్రు సొమ్మసిల్లి పడిపోయారు. చంటి పిల్లల తల్లులు పిల్లల్నెత్తుకొని ఆదరాబాదరాగా లేచి వెళ్లిపోయారు. దగ్గరలోనే ఉన్న సరుగుడు తోట వైపు నుండి నక్కలు ఊలలు వేయడం ప్రారంభమైంది. చాలా మంది సంగీత విద్వాంసుల ముఖాలు కళావిహీనమై వెర్రిచూపులు చూడడం మొదలెట్టారు. వీధి కుక్కలు మోరలు పైకెత్తి ఏడవటం మొదలుపెట్టాయి. వెంటనే తాళ్ళారి గురువు ఒక్క ఉదుడున వేదికపైకి ఉరికి తాళ్ళారి గొంతులో గుడ్డకుక్కి అతన్ని బయటకు లాక్కుపోయాడు. మరునాటి ఉదయం తాళ్ళారి ఊహించనంత రీతిలో అతనికి సన్మానం చేశారు జనం. ప్రతి ఒక్కరూ రావటం, తన కాళ్ళకి ముక్కి గడ్డం పట్టుకొని దీనంగా చూస్తూ వెళ్లిపోవటం, ఇది చూసిన తాళ్ళారికి జన్మ ధన్యం అయిందన్న తృప్తి కలిగింది. అతని గుండె చెరువయ్యింది. ఇంతటి సన్మానం తాను ఊహించనిది. జన్మలో ఇది ఒక్కసారే సాధ్యం అనిపించింది. అయితే జనాలు సన్మానించింది తన కచేరీకి మురిసిపోయి కాదని, మరోమారు తమ ఊళ్ళో కచేరీ పెట్టే పని చేయవద్దని తెలిసాక తాళ్ళారి సిగ్గుపడకపోగా, నాలాంటి విద్వాంసుడి గొప్పతనాన్ని భరించలేకపోతున్నారీ కుళ్ళుబోతు మనుషులు. సంగీతం ఆస్వాదించటానికి అదృష్టం ఉండాలి అంటూ తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. తాళ్ళారి గురువుగారు మెత్తగా మందలించారు తాళ్ళారిని. మరోమారు కచేరీ లాంటిది పెట్టి అబాసు పాలు కావద్దన్నారు. తాళ్ళారి చిన్నబుచ్చుకున్నాడు. మరునాటి ఉదయమే ఓ మోతుబరి తాళ్ళారిని కలిశాడు. అయ్యా,
తమరు నా మీద దయతలిచి వెంటనే సంగీత కచేరీ ఏర్పాటు చేయాలి. ఖర్చు గురించి విచారించకండి. 50 వరహాలు ఇచ్చుకుంటాను అన్నాడు. తన కలని గుర్తించిన ఒకే ఒక వ్యక్తి ఇతడేనని సంబరపడిపోయాడు. మరుక్షణం ముఖం చిన్నబుచ్చుకున్నాడు తాళ్లారి. ఆ మోతుబరి అది గమనించి ఏమైంది తండ్రి అని అడిగాడు. తాళ్లారి ఈ ఊరు జనం మరోమారు కచేరీ పెట్టవద్దని బ్రతిమిలాడి వెళ్లారు అన్నాడు బాధగా. అందుకా మోతుబరి వెంటనే అందుకొని, ఊళ్ళో ఎందుకు బాబు, పక్కనే చిట్టడివి ఉంది చూశావా, అక్కడ పెట్టుకుందాం అన్నాడు. తాళ్లారి తెల్లబోయి, మరి జనం అంత దూరం వస్తారా అని అడిగాడు. జనాలతో నాకేంటి బాబు పని, గొంతెత్తి ఓ పాట అందుకోండి, అవి ఇట్టే వచ్చేస్తాయి అన్నాడు. తాళ్లారి విస్తుపోతూ అవి అంటే ఏమిటి అని అడిగాడు. ఆ మోతుబరి సమాధానమిస్తూ, 1 కాదు 2 కాదు 5 కోడవయసు గాడిదలు చిట్టడవిలోకి పారిపోయాయి. రోజు బట్టల మూటలు మోయలేక చస్తున్నాను. ఒక్క పాట పాడి పుణ్యం కట్టుకో బాబు, నీ కష్టం ఊరికే ఉంచుకోనులే అంటూ బ్రతిమిలాడాడు ఆ మోతుబరి. తాళ్లారికి తనెంత సంగీత కోవిదుడో అప్పుడు అర్థమైంది. జన్మలో సంగీతం జోలికి వెళ్ళలేదు అప్పటి నుంచి. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.